పంట కాదు ఎవ్రీడే మంట. అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ 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 అంటూ వచ్చేస్తున్నాడు చమక్ చంద్ర along with his team. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా. ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ లో ఎంటర్ కాకూడదు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడే. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉండడు. పొద్దున 5ంటికి లేచా, ఇంకా 10 అయింది, ఇంకా అది లేవల. ఏమే సక్కు, బంగారు సక్కు లేమ్మా, 10 అయింది, బంగారు బంగారు. ఎవరు చూడలేదుగా. చూసినా కూడా ఏముంది, అందరిది నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరు చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది పెళ్లి చేసుకున్నాక. బాబాయ్ బాబాయ్ ముందు స్వీట్ తిను. ఏం బేటా? ముందు స్వీట్ తినాలంటే. ఎందుకు బేటా స్వీట్? ఏమైనా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు బాబాయ్, పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? అందుకన్నా ఈ స్వీట్? బాబాయ్ నీ పెళ్లి చేసుకున్నా, పెళ్లికి ఇంత రియాక్షన్ ఏంటి? పెళ్ళైన ప్రతివాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బేటా. వద్దు బేటా, కావాలంటే 4 మర్డర్లు చేయి, బెయిల్ మీద బయటికి రావచ్చు. ఏదైనా స్కామ్ చేయి, సామ్ గారిని చెప్పైనా బయటికి తేవచ్చు. కానీ పెళ్లి అనే ఫీల్డ్ వద్దు బేటా. ఈ ఫీల్డ్ లో మగాడు సక్సెస్ అవ్వలేదు బేటా. ఈ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావనుకో తర్వాత బయటికి వెళ్ళలేవు బేటా. నీకు మంచి భవిష్యత్తు ఉంది బేటా, చెప్పేది అర్థం చేసుకో బేటా. ఏం మాట్లాడుతున్నా బాబాయ్? ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయిదాం అనుకుంటుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నా, పెళ్ళి అంటున్నావు ఏంటి? బేటా నీకు దండం పెడతాను బేటా, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోక బేటా. బాబాయ్ అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరు గొప్పోడు కావట్లేదా? ఎవరయ్యారు? మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లలో పెళ్లి చేసుకుని ఎంతమంది గొప్పలు అయ్యారు? ఒకడు సచిన్ అయ్యాడు, ఒకడు షారుఖ్ అయ్యాడు, ఒకడు నాగబాబు అయ్యాడు. నన్ను కూడా కలపకరా, మీతో కలుపుకోండి. ఈ పెళ్ళం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంటే ఎక్కువ రియాక్షన్ ఇస్తారు బేటా. దీనికి మించి ఏం చెప్పలేను బేటా, అర్థం చేసుకోక పెళ్లి చేసుకోక బేటా. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. చూసారు నాగబాబు గారు, పెళ్ళి అంటే మంచి పని అంట. అలాగే ఉంటది. బాబుగాడు ఉడుకు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా, తర్వాత విషయం ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలు గుండదు బెట్ట. చూడు అక్కడ నాగబాబు గారి ఎక్స్ప్రెషన్ చూడు బెట్ట. నువ్వు కావాలంటే ఎవరి శిఖరం ఎక్కువ, నేను వెనకాల ఎక్కుంటూ ఎంకరేజ్ చేస్తాను. కావాలంటే నువ్వు సముద్రం ఈదు, నేను కూడా ఈదుకుంటూ ఎంకరేజ్ చేస్తాను. కానీ పెళ్ళి అనేది వద్దు బెట్ట, ఇది చాలా డేంజర్ ఫీల్డ్ బెట్ట. ఇది ఏంటి డేంజర్ బాబాయ్? ఏదో నీ పిల్లం టార్చర్ చేస్తుందని చెప్పి లోకం మీద అందరు పిల్లలు టార్చర్ చేస్తారు చెప్పు. చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెళ్లి అద్దన్నందుకన్నా నేను ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా, నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుళ్ళుకొని ఏడవాలి చెప్తున్నా బాబాయ్. తొందర పడుకు బెట్ట, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం బెట్ట. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అయిపోతుంటే గుండె తరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకనాకిపోయాయి. అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బెట్ట అంటే వినట్లేదు. ఉడుకు రక్తం అనిపిస్తే కానీ తెలియదు, ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూసేనే అర్థం చేసుకోండి బెట్ట. దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన తాజ్మహల్ రాసిచ్చిన ఇప్పుడు సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా. సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే. ఎంట్రీలోనే డ్యూయట్ సాంగ్ బెట్ట, ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటది బెట్ట. తర్వాత మనకి ఫేతా సాంగే బెట్ట లైఫ్ లాంగ్. నీకు పేదరిక్ సాంగ్ ఉంటది, మాకు కాదు. మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్. ఏమంటావు డార్లింగ్? అయినా దరిద్ర ఫేస్ లో మనకెందుకు కానీ పద లోపలికి వెళ్దాం. జుమ్ము చెక్క సంతోషమే. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు ముసి, ఒకవైపు పొగ. ఈ కాలుష్యాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రచ్చరవి తెరలో చెల్లించుకుంటాడు భార్య చేతిలో, భారీ మూల్యం డిస్కో. 1వ నెల
ఏమండి 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 ఒక్క ముద్ద తినండి. ప్లీజే వద్దే నాకు. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ, దీన్నే ఇష్కు కాదులని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టాలే. అయినా వాళ్ళతో మనకెందుకు, ఒక ముద్ద తినండి. ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా డార్లింగ్ లోపలికి వెళ్దాం. రెండో నెల వసే 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 ఒక్క ముద్ద తినవే. నేను ఎంతో ఇష్టపడి కష్టపడి పో అని చెప్తున్నానా? ప్లీజ్ ప్లీజ్. నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్తల ప్రేమలో ఒక భాగమే. ఏదో అపార్థం చేసుకోనక్కర్లేదు. ఇది తినపోతే నా మీద ఒట్టే, ప్లీజ్ చెప్తున్నా. ఒకసారి చెప్పాను తిన్నని, ఓ ఒట్టుకొని దొబ్బేస్తావేంటి? ప్లీజ్ ఒక్క ముద్దన ప్లీజ్. రచ్చరవి చెల్లించుకున్నాడు భార్య చేతిలో భారీ మూల్యం. మూడో నెల ఇది కూడా ప్రేమలో భాగమే. తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట్ట ఆ కాలు ఎవరు పిసికారనేది. అదేంటో లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు. భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రచ్చరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు భారీ మూల్యం. నాలుగో నెల సారీ బేట, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు. దయచేసి నువ్వే నన్ను కాపాడాలి బాబాయ్. నీ కాళ్ళు బెట పట్టుకుంటా. నా పిచ్చి బెట, పద్మ ఫ్యూమ్ లో ఒకటేసారి ఎంట్రీ బెట, ఎగ్జిట్ ఉండదు బెట. మన పరిస్థితి మన ఇద్దరిదేనా? లోకం మీద అందరి ముగ్గులు. లోకం మీద అందరి పరిస్థితి, మగాళ్ళ పరిస్థితి ఇదే బెట. ఏదో పరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీ గా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు బెట. 7 కొండలు ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు బెట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు బెట. వాళ్ళ నీ మొగుడుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒట్టు లాకెళ్ళు వాడికి అదే పనిష్మెంట్. కళ్ళ ముందే గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాలుగా ఎవరు ఏం చేయలేం. ఏమైనా చేసామనుకో వాళ్ళు మన మీద పడతారు. ఏరా ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఇదంతా మీరు చూసిన స్కెట్ ఇస్ ఓన్లీ చమ్మక్ చంద్ర ఇమాజినేషన్ అండి. రియల్ లైఫ్ తో అసలు ఏమి సంబంధం లేదు. ఎవరన్నారు? సో హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇది ఓన్లీ ఫిక్షన్ మాత్రమే. స్మాల్ సజెషన్, ఫస్ట్ టైం చంద్ర లైఫ్ లో నిజం చెప్పాడు. సార్ ఒకసారి మా నాన్న వచ్చారు, ఆయన లైఫ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి మా అమ్మతో. నాన్న చంద్ర వాళ్ళ నాన్నగారిని ఒక విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇన్ని బాధలు పడి కూడా చంద్రని ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నువ్వు మీ నాన్నగారి రుణపడి ఉండాలి.
తనాపరా భేదం లేదు అంతే. అంతే సార్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. బాగుంది, వెరీ గుడ్. నిజాన్ని చాలా బాగా చెప్పావు, నిర్భయంగా. మరి మీ ఇంటికి వెళ్ళి మిసెస్ తో కూడా జాగ్రత్తగా ఉండు. నా వరకు నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాను. చాలా బాగుంది చంద్ర, అసలు పడి పడి నవ్వాం. చూసే వాళ్ళకి ఎంత కామెడీగా ఉందో. ఎంట్రీ కానీ ఆ వేరియేషన్స్ 1వ నెల 2వ నెల 3వ నెల చాలా సూపర్ గా చూపించారు. కానీ ఫైనలే అంత ఎక్స్ట్రాగా ఎవరు కొట్టరు, చూపులతోనే అంతే. చంద్ర గారు మీరైతే మీ స్టోరీ చూపించారు, ఇప్పుడు మీ నాన్నగారి స్టోరీ విందాం. మా నాన్నగారి స్టోరీ జరిగిందే నేను చూపించాను.